నమస్కారం గురుగారు. నమస్కారం యామిని. గురుగారు, ఈ నెల మనకి పౌర్ణమి అనేది సోమవారం రాబోతుంది. అంటే పౌర్ణమి ప్లస్ సోమవారం అంటే చాలా ప్రత్యేకంగా చూస్తారు కాబట్టి ఆ రోజు మనం చేయవలసిన నియమాలు అంటే ఏంటి, దాని గురించి తెలియచేయండి. వైశాఖ మాసం చక్కగా పౌర్ణమి రోజు. వైశాఖ పౌర్ణమి అంటే చాలా పెద్ద పేరు. ఆ రోజు సాక్షాత్తు గౌతమ బుద్ధుడు పుట్టాడు. అందువలన దీన్ని సోమవారం కూడా రావడం. పౌర్ణమి అనగానే చంద్రుడు పరిపూర్ణ కళలతో 16 కళలతో వస్తాడు. షోడశ కళా పరిపూర్ణుడు. అటువంటి రోజున సోముడు అంటే ఆ వారానికి అధిపతి కూడా చంద్రుడే. ఇక్కడ పౌర్ణిమ తిథి కూడా చంద్రుడే అధిపతి, ప్లస్ రెండవది వారానికి అధిపతి చంద్రుడు. అందువలన విశేషమైనటువంటిది. ఈ రోజున మనం ఏం చేయాలండి అని అంటే, మనకి పెళ్ళి కాకుండా ఉన్నటువంటి వాళ్ళు, మనిషికి ఏముంటాయమ్మా కష్టాలు? డబ్బులు రా, ఉద్యోగం లేదు మొర్రో అంటాడు ఒకడు. ఉద్యోగం వచ్చి ₹1,00,000 జీతం వస్తున్నా అప్పులు ఉన్నాయంటాడు. ఉద్యోగం లేనోడు అప్పులు అంటాడు, ఉద్యోగం ఉన్నవాడు అప్పులు అంటాడు. అలా రకరకాల సమస్యలు. చదువు రావట్లేదంటారు. ఇలా పిల్లల సంతానం లేదు, ఇలాంటి ఏ కారణాలతో ఉన్నవాళ్ళైనా సరే, ముఖ్యంగా ఈ చేతబడులు అయిపోయినాయండి అని కొంచెం మెంటల్ డిప్రెషన్స్లో ఉంటారు. చేతబడులు ఉండవరా మొగుడా అని మనం చెప్తున్నా కానీ ఉన్నాయండి అంటారు. కాబట్టి తప్పేముంది? భూత ప్రేత పిశాచ శాకిని ఢాకిని పట్టేసుకున్న వాళ్ళు గానగాపురం బ్యాచీలు వెళ్ళిపోతారు పౌర్ణమికి. వద్దురా, అక్కడ జనం పౌర్ణమి రోజున వెళ్ళకూడదురా నాయన, అక్కడ మీకు దర్శనం అవ్వదు, పాదుకలను అక్కడ పెట్టరు, లోపల చూపించరు, బయట మామూలు విగ్రహాన్ని పెట్టేస్తారు. ఆ ఉత్సవ విగ్రహాన్ని మీరు చూసి ఏం చేస్తారు? అసలు మీకు దర్శనం అవ్వదురా అన్నా అక్కడ తొక్కేసుకుని వెళ్తారనమాట. కాబట్టి అటువంటి బ్యాచీల పిచ్చితనంతో ఈ బ్లాక్ మ్యాజిక్స్ ఉన్నటువంటి వాళ్ళు, చేతబళ్ళు నరఘోష ఉన్నటువంటి వాళ్ళంతా ఈ పౌర్ణమి సోమవారం నాడు చేసుకోవాల్సిన నియమాలు నేను చెప్తున్నాను. ఉదయం తెల్లవారుజామునే లేవాలి. ఫస్ట్ సూర్యోదయానికంటే ముందు తలంటు స్నానం చేయాలి. తలంటు స్నానం చేసిన తర్వాత శుభ్ర వస్త్రాలను ధరించాలి. ధరించిన తర్వాత ఓం సోమాయ నమః అనేటటువంటి మంత్రాన్ని తీసుకోవాలి. ఓం సోమాయ నమః అంటూ 1008 సార్లు ఆ సోమాయ మంత్రాన్ని జపించాలి. జపించిన తర్వాత మనము మార్నింగ్ చేయాల్సిన పనిది. అలాగే ఈ యొక్క పరమేశ్వరుని శివుడికి ఒక అభిషేకాన్ని చేయడానికి శివలింగం ఉన్నటువంటి వాళ్ళు ఓకే, శివలింగం లేనటువంటి వాళ్ళు ₹1 బిళ్ళను వేసుకొని, ఆ రోజు నీలశంఖం పువ్వులని ఉంటాయి అవి, తర్వాత అది చాలా ముఖ్యమైనటువంటివి నందివర్ధన పువ్వులు, మందార పుష్పాలు, ఇలా అనేక రకమైనటువంటి పుష్పాలు ఏవైతే ఉన్నాయో ఆ పుష్పాలన్నింటినీ కూడా తీసుకొని మనము ఆ స్వామివారికి సమర్పించి పంచామృతాలతో అభిషేకం చేసుకోవాలి ఇంట్లో. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిభ్రాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. వచ్చినోళ్ళు చదువుకోవచ్చు. రానోళ్ళు ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రంతో వీళ్ళంతా కూడా ఆ రోజు ఆ సీజన్లో దొరికేటటువంటి పుష్పాలన్నీ కూడా పరమేశ్వరుడికి వేసి, ఆ మారేడు ఆకు ముఖ్యమైనటువంటిది, ఆ మారేడు ఆకుని అందులో శివలింగం మీద పెట్టాలి. ఈ విధంగా బిల్వదళంతో పూజ చేసిన తర్వాత పంచామృతాలు అంటే ఏంటమ్మా? ఆవు నెయ్యి, ఆవు పాలు, ఆవు పెరుగు, తేనె, చక్కెర, ఇవన్నీ కూడా వేసి స్వామివారికి మీరు అభిషేకం చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఆ స్వామివారికి మరి ప్రసాదం ఏం పెట్టాలండి అని అంటే దద్దోజనం అనేటటువంటిది మీరు పెట్టచ్చు. తర్వాత ఆ పెరుగన్నంతో కూడా మనము శివుడికి అభిషేకం చేయొచ్చు. అన్నంతో కూడా అభిషేకం చేస్తారు. ముఖ్యంగా ఈ వైశాఖ పౌర్ణమి రోజున మనం చేయాల్సిన దానము జలదానం చెయ్యాలి. ఈ పూజ అయిపోయిన తర్వాత కనీసం అన్నదానం చేస్తాం కదా, పూజ చేసిన తర్వాత కొంతమంది 11 మందికి అన్నదానం అని, 11 మందికి జలదానం చేయాలి, నీళ్ళ దానం చేయాలి. అలాగే ఈ సాయంత్రం అయిపోయిన తర్వాత ఉపవాసం ఉండాలి. రోజంతా ఉపవాసం ఉన్న తర్వాత మధ్యాహ్నం ఏమి తినకుండా సాయంకాలము పౌర్ణమి ఘడియలు మనకు వచ్చేస్తాయి. చంద్రుడు వెన్నెలతో పుష్కలంగా వచ్చేస్తాడు చల్లదనంతో. ఆ వెన్నెలలో డాబా పైకి వెళ్ళి చంద్రుడి దగ్గరికి పోయి అక్కడ బయట, లేకపోతే ఇంటి బయట మనకు డాబా లేకపోతే చంద్ర కిరణాలలో
మనము పాలను తీసుకొచ్చి అక్కడ స్వామివారికి చూపించి చంద్రుడికి పూజ చేయాలి. ఓం సోమాయ నమః అంటూ మళ్ళీ 1008 సార్లు జపం చేయాలి. చేసి ఆ చంద్రుడికి తెల్లని పుష్పాలు నందివర్ధన పుష్పాలని మనం స్వామివారికి ఇచ్చి పసుపు కుంకుమతో షోడశ ఉపచారాలతో తర్వాత మనము షోడశ సేవలతో అష్టోత్తర పూజ మనం చేసుకోవచ్చు. ఆ వృద్ధన శివుడికి ఇప్పుడు ఇక్కడ చంద్రుడికి చేసేసిన తర్వాత మనము లలితా సహస్రనామం చదువుకోవాలి. అలవాటు ఉన్నవాళ్ళు, లేని వాళ్ళకి ఏం పర్వాలేదు. లలితా అష్టోత్తరం లేదా ఓం దుర్గాయై నమః, ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు అందరికి కామన్ డైలాగ్ అయిపోయింది. ఇప్పుడు ఓం శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. ఇంతకుముందు ఎవరో ఒక్కళ్ళు చేసేవారనమాట. కాబట్టి ఆ శ్రీమాత్రే నమః అనేటటువంటిది కానీ ఓం లలితాయై నమః అనేటటువంటి మంత్రంతో వీళ్ళ కనుక అమ్మవారికి చక్కగా జపం చేసుకుని మరి సాయంత్రం నైవేద్యం ఏం పెట్టాలండి అని అంటే పాయసాన్న ప్రియా త్వక్స్తా పశులోక భయంకరీ. పాయసాన్ని నివేదనం చేసి పాయసాన్నాన్ని మనం అమ్మవారికి నివేదన చేసి ఆ చక్కగా కర్పూర హారతితో పచ్చ కర్పూరంతో హారతి ఇవ్వాలి. అగరబత్తీలు వెలిగించి కలశం పెట్టుకునేటటువంటి వాళ్ళు ఉదయము పూజ కలశం పెట్టుకోవచ్చు, లేనటువంటి వాళ్ళు సాయంకాలమైనా పెట్టుకోవచ్చు. కలశం మాకు ఆ ఆచరణలో లేదండి, ఆనవాయితీ లేదండి అని అనుకుంటే మామూలు ఫోటో పెట్టుకొని శివుడికి మనం పూజ చేసేయచ్చు. ఈ రకంగా మనం పూజ చేసిన తర్వాత ఆ యొక్క మనము సాయంత్రము శివాలయానికి దర్శనం చేసుకున్న తర్వాత ఆ పాలన తీర్థంగా తీసుకొని భోజనం చేయాలమ్మా. దీన్ని నక్తము అంటారు. ఉపవాసము పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఈ విధంగా చేసినట్లయితే ఆ చంద్రుని యొక్క అనుగ్రహంతో పిచ్చి పట్టినటువంటి వాళ్ళకి, ఉన్మాదం పట్టినటువంటి వాళ్ళకి, మానసిక చాంచల్యం ఉన్నటువంటి వాళ్ళకి, ఏమంటే పిచ్చి మాకు లేదండి, చాంచల్యం మాకు లేదండి అంటారు. 100కి 100 మందిలో 99 మందికి స్థిరత్వం ఉండదు. ఇప్పుడు అన్న మాట నెక్స్ట్ నిమిషంలో ఉండదు, డైలాగ్ మార్చేస్తారు. వీళ్ళంతా చంద్రదోషం ఉన్నవాళ్ళే అనమాట. చంద్రదోషం లేకపోతే మనస్సు ఆనందంగా ఉండదు. మనఃపీడోపశాంతయే, మనస్సును పీడని దాన్ని శాంతింపజేసేది చంద్రపూజ. అందువలన ఆ రకంగా మనం చేసినప్పుడు ఈ బ్లాక్ మ్యాజిక్స్ ఇవి అన్నీ కూడా పోయి మనకి మంచిగా అయిపోతాం. అలాగే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుట్టేస్తారు, పెళ్ళం లేనటువంటి పెళ్ళాలు వచ్చేస్తారు. భర్త ఈ పెళ్ళిళ్ళు గిళ్ళుళ్ళు గిళ్ళులు ఏవైతే ఉన్నాయో సమస్త కోరికలు అన్నీ కూడా తీరిపోతాయమ్మా. చాలా చక్కగా తెలుసు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.